హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహా ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు అయితే ఎంతో టేస్టీ అయిన పనీర్ గ్రేవీ కర్రీ ప్రిపరేషన్ అయితే చూసేద్దామండి. దీన్ని అయితే మనం చపాతీతో తిన్నా, అలాగే బిర్యానీ రైస్ కాంబినేషన్తో తిన్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీని అయితే పెట్టుకొని అందులో కొంచెం బటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత అయితే అందులో బిర్యానీ దినుసులను అయితే యాడ్ చేసుకోవాలండి. ఒక చెక్క, కొంచెం షాజీరా, అలాగే 2 బిర్యానీ ఆకులు, ఒక ఇలాచీ, అలాగే 2 మిరియాలు, లవంగాలను కూడా యాడ్ చేసేసుకొని వీటిని అయితే ఆయిల్లో వేగనివ్వాలి. తర్వాత అయితే పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. అలాగే 2 ఎండుమిర్చి, అలాగే 10 నుంచి 15 వరకు జీడిపప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటాలను కూడా అయితే ఇందులో యాడ్ చేసేసుకొని అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే వీటిపైన సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ వరకు సాల్ట్ని అయితే యాడ్ చేసేసుకోవాలి, మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసుకొని. అలాగే 1 స్పూన్ వరకు కారాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని అంతా అయితే ఒకసారి బాగా కలిపేసుకొని వీటిని అయితే కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గించిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని అయితే కొంచెం చల్లారనివ్వాలి. నెక్స్ట్ అయితే మరొక బాండీలో మరి కాస్త బటర్ని అయితే యాడ్ చేసేసుకొని పనీర్ని అయితే మనము ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మీడియం సైజ్ ముక్కలు అయితే మనకు సరిపోతాయి. వీటిని అయితే ఈ బటర్లో కొంచెం వేగనించి పైన అయితే కొంచెం మిరియాల పౌడర్ని అయితే చల్లుకోవాలండి. చల్లుకొని ఈ పనీర్ ముక్కలను అయితే మనం పక్కకు తీసేసుకోవాలి. మరీ ఎక్కువ వేగనివ్వకూడదండి, అప్పుడు పనీర్ గట్టిగా అయిపోతుంది. ఒక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో అయితే మనం వేయించుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే కర్రీని ప్రిపేర్ చేయడానికైతే స్టవ్ ఆన్ చేసి ఒక బాండీని అయితే పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ని అయితే యాడ్ చేయాలి. ఆయిల్ వేడయ్యాక అయితే అందులో ఒక ఉల్లిపాయను అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత అయితే అందులో పసుపు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత అయితే మనం ముందుగా వేయించుకున్న ఉల్లిపాయ, టమాటో, అలాగే బిర్యానీ దినుసులు అన్నీ అయితే వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అవి చల్లారాకైతే మెత్తని పేస్ట్లు అయితే మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు ఆ పేస్ట్ని కూడా ఈ బాండీలో అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులో అయితే కాసిన వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతా యాడ్ చేసి అయితే ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. మనం అయితే గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. 1 గ్లాస్ వరకు ఇలా వాటర్ని అయితే యాడ్ చేసేసుకొని అంతా అయితే ఒకసారి బాగా ఇలా కలిపేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇందులో కసూరి మేతిని అయితే యాడ్ చేయాలండి. ఇలా 1 స్పూన్ వరకు కసూరి మేతిని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి అంతా బాగా కలిసేలా అయితే ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. తర్వాత అయితే మూత పెట్టి ఈ గ్రేవీని అయితే దగ్గర పడే వరకు అయితే ఉడికించేసుకోవాలండి. ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత అయితే మనం వేయించి పక్కన పెట్టుకున్న పనీర్ ముక్కలను అయితే ఇందులో యాడ్ చేసేసుకొని మరొక 5 మినిట్స్ అయితే ఉడికించేస్తే సరిపోతుంది. లాస్ట్లో కావాలంటే కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే మరింత బాగుంటుంది. ఇంతేనండి, ఇలా చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన పనీర్ గ్రేవీ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.